పిలవడం, అరెస్టులు ఇవన్నీ చూసాం. ఇప్పుడు 2,400 కోట్లకి ఒప్పందాలు, అగ్రిమెంట్స్కి ముందు డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆ తర్వాత తవ్వితే ఇంకెంత బయటపడుతుందో, ఇంకా కొన్ని చోట్ల సోదాలు చేయాలి. అసలు ఇది రాకముందు మనం ఈ కేఎన్ఆర్ వ్యవహారం మాట్లాడదాం అనుకున్నాం, దాంట్లోకి వస్తాను. ముందు దీని గురించి మీకున్న సమాచారం చెప్పండి. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గతంలో ఇసుక కుంభకోణం నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేయటం, అక్రమంగా తరలించడం, గుట్ల పెట్టుకున్న సంఘటనలో మీడియాలో వచ్చినాయి. అవును, దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది. తర్వాత కొంత పెనాల్టీ వేశారు. అసలు ఇసుక కుంభకోణం కోట్లాది రూపాయల కుంభకోణం అని చెప్పేసి అని గతంలోనే మనం చర్చించుకున్నాం. అది ఒక భాగమే. ఇసుక, మద్యం, మైన్స్, లేకుంటే ఆడుదాం ఆంధ్ర, లేకపోతే ఇంకొక ఆంధ్ర, చాలా రకాలైన అవినీతి కుంభకోణాలు లేనివి లేవు గత ప్రభుత్వ హయాంలో. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా 2,407 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పలేదని మాత్రమే నోటీస్ ఇచ్చారు. ఇవి ఎప్పుడు ఈ 8 ప్రాంతాలలో దాడులు చేసిన తర్వాత ఈడీకి కనపడినవి మాత్రమే, అంతే. ఇంకా కనపడినవి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయో త్వరలో అది కూడా వెలుగు చూస్తుంది. ఇక్కడ చాలా స్పష్టమండి. ఈడీ అటు మద్యంలోనే ఎంటర్ అయింది, ఇసుకలోనే ఎంటర్ అయింది, అనేక అంశాల్లో ఈడీ ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అనే విషయంలో ప్రధానంగా ఈడీ ఎంటర్ అయింది. కానీ ఫలితాలు అంతిమ దోపిడీదారుడి దగ్గరికి వెళ్తుందా? ఎవరైతే ఇదంతా చిన్న వాళ్ళని పట్టుకుంటున్నారో, కె నాగేశ్వరరెడ్డో ఇంకోళ్ళో పట్టుకుంటున్నారు, లేదంటే బాలాజీ గోవిందప్పో, లేకపోతే ధనంజయ రెడ్డో, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రధానమైన రైట్ హ్యాండ్లను పట్టుకుంటున్నారు. కానీ అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళడానికి సంవత్సరాల తరబడి పడతా ఉంది. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడిని పట్టుకోకుండా ఏ కేసులు కూడా నిలబడే అవకాశాలు లేవు. అసలు అంతిమ దోపిడీదారు ఈడీ కన్విక్షన్ రేట్ కూడా లెస్ దాన్ 10% ఉన్నట్టుంది కదా, అరౌండ్ 7 to 8%. అవును, చాలా తక్కువగా ఉంది. దాని మీద సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈడీ మీద కానీ సిబిఐ మీద కానీ ఎందుకు ఇంత తక్కువ రేటులో కన్విక్షన్ పడుతుందని చెప్పేసి అని కూడా ప్రశ్నించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పుడు కూడాను ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈడీ కేంద్ర విచారణ సంస్థ ఎంటర్ అయింది, అలానే సిట్ విచారణ ప్రారంభిస్తూ ఉంది. చాలా వరకు విచారణ మద్యం కేసులో అంతిమ దశకు వచ్చింది. కానీ అంతిమ దోపిడీదారుడి దగ్గరికి వెళ్ళటం లేదని చెప్పేసి అని ఎప్పుడు వెళ్తారా అని ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం అది చూసుకోవాలి. అయితే ఇక్కడ మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది, మహానాడు తర్వాత కానివ్వండి, లేదంటే డిఎస్సి ఎప్పుడైందండి? డిఎస్సి జరిగి 6 నెలల చిల్లర అవుతుంది రిజల్ట్స్ ప్రకటించి. 15,941 పోస్టులు. దీంట్లో హైకోర్టులో కేసులు పడ్డా అటన్నీ పరిష్కారం అయిన తర్వాత, క్లీన్ చిట్ తర్వాతే పారదర్శకంగా జరిపామని చాలా స్పష్టంగా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. ఎవరైతే, అంతేకాకుండా ఇంకో విషయం కూడా, గౌరవానికి ఎవరైతే తప్పుడు సమాచారాన్ని అసత్య ప్రచారం చేసిందో మీడియా సంస్థల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రకటించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అసలు మీరు చూడండి, కె నాగేశ్వర రెడ్డిది బయటికి రాగానే ఈ యొక్క డిఎస్సి బయటికి తెచ్చారు 6 నెలల తర్వాత. అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ కి ఒక వేదికగా మార్చుకోవాలి, మన మీదకి వచ్చి పడుతుంది, ఈ యొక్క ఈడీ పడుతుంది, సిట్ పడుతుంది, మనం అబాస్పాలు అవుతాము. కె నాగేశ్వరని 9 గంటల పాటు విచారిస్తే ఎన్ని వెలుగు చూసేయండి. కేవీఆర్ ఇన్ఫ్రా పేరిట 47 ఎకరాలు భూమి కొన్నారా? దాంట్లో 10 ఎకరాలు కేఎస్ఆర్ భార్య శశికళ పేరిట మీద రిజిస్టర్ చేస్తారా? అది ఎంత వేసుకున్నా, ఎకరం 8 లక్షలు వేసుకున్నా కానీ కోట్లాది రూపాయలు అవుతుంది. అలానే హైదరాబాద్ లో ఒక ప్లాట, తిరుపతిలో 2 ప్లాట్ల, బెంగళూరులో ఒక ప్లాట, విజయవాడలో ఒక ప్లాట, కడపలో సొంత ఇళ్ళ, ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాల భూమి, భార్య బావభర్తి పేరు మీద చేరలతో సాఫ్ట్వేర్ కంపెనీలా. ఆయన జీతం ఎంతండి? కార్ల షోరూమ్, హుండాయ్ కార్ల షోరూమ్ లో షేర్, హుండాయ్ కార్ల షోరూమ్ లో వాటా 50% గెలిపారండి. దాంట్లో 2 కోట్లు 3 కోట్ల పెట్టుబడి పెట్టేసి దాంట్లో 50% షేర్ లాగేసుకున్నారు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని సిట్ వాళ్ళు అడిగితే
ఈడీ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే పొంతం లేని సమాధానం ఇవ్వడం కాకుండా Yeah. అవన్నీ ఆడిటర్ చూసుకుంటారు, నాకు గుర్తులేదని దాట వేసే ప్రయత్నం అంటే చేశారని తప్పే ఉంది. ఇప్పుడు అన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒకటో రెండో ఉన్నాయి అనుకో సుబ్బారావు గారు, ఏదో చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను అడిగితే ఇప్పుడు ఆయన్ని ఎక్కడ చెప్తాడు? ఆయన అన్ని ఉన్నాయి ఆయనకి. అంతేకాదండి, మద్యం సిండికేట్ ఈయన పాత్ర ఏంటి? మద్యం సిండికేట్ ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మరియు యా రాజకీయ ఎవరైతే అంతిమ దోపిడీదారు ఉన్నారో అంతిమ దోపిడీదారుడికి ఈ కేసీఆర్ ఒక కీలక లింక్ గా వ్యవహరించారని సిట్ పేర్కొంది ఇంకా స్పష్టంగా. ఉన్నాయి. ఆ కేఎన్ఆర్ విషయాలు ఇంకా మాట్లాడదాం ఒకసారి.